హల్లెలూయా. ఏది వాడతాం మేడం? ఫార్టీ 41 వాడతాం మేడం. సాక్షిలో నుంచి ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరినయ్యా నిన్ను చేరగానే పాట వరకు ఉన్నాయి. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరినయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరినయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, నువ్వెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరినయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా,
ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను నీ దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను నీ దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, నువ్వెంత మంచి దేవుడవేసయ్యా, చింతని తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతని తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న భారములను నన్ను విడచిపోయినను, నాకున్న భారములను నన్ను విడచిపోయినను, నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా, నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా, దేవుడవయ్యా, నువ్వెంత మంచి దేవుడవేసయ్యా, చింతని తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతని తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న వాక్య భాగం చదువుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆమెకు కూడా మోయబిరాలైన రూతు ఆమె కోడలను మోయబు దేశం నుండి తిరిగి వచ్చి వారిద్దరి ఎవరి కోత ఆరంభంలో బెత్లెహేము చేరి. ప్రైజ్ ది లార్డ్. వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. చిన్న ప్రార్థన చేస్తాం. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాలం వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప దేవుడు యేసు ప్రభువా తండ్రి, నా దేవ మీ ప్రొవిజన్స్ గొప్పవని ఒప్పుకుంటున్నాను తండ్రి. నా దేవ మీ రిస్టోరేషన్ గొప్పదని ఒప్పుకుంటున్నాను యేసు ప్రభువా తండ్రి. మీ యొక్క తలంపులు మహా గొప్పవని ఒప్పుకుంటున్నాను యేసు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కృపను అనుగ్రహించండి ప్రభువా. ఇక్కడ చేయడం ప్రతి బిడ్డను, రావాల్సిన ప్రతి బిడ్డను, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డనందరినీ కూడా ఇదిగో మీ రక్త ప్రోక్షణకు తీసుకుని వస్తూ ఉన్నాం. మేము ఉన్నటువంటి ప్రాణాలను మీ రక్త ప్రోక్షణకు తండ్రి పరిశుద్ధపరచండి నాయన.
తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. మమ్మల్ందరినీ మా ప్రాణములను మీ రక్త ప్రోక్షణ కిందకు వేస్తూ ఉండగా నా దేవా, నా ప్రభువా, పరిశుద్ధాత్మ దేవ, ఐ ప్రే దట్ యు టేక్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్ మై మాస్టర్ గాడ్. మమ్మలను మా ప్రాణములను సమస్తాన్ని ప్రభువా మీ స్వాధీనంలో, మీ ఆధీనంలో ఉంచుకోవాల్సిందిగా ప్రతిమలాడుకుంటూ ఉన్నాం తండ్రి. దేవా మీకు వందనాలు. తండ్రి కృపను అనుగ్రహించండి, పరిశుద్ధమైన దేవా కృపను అనుగ్రహించండి నాయన. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ, వి ప్రైజ్ యు లార్డ్ జీసస్. నా దేవా, నా ప్రభువా తండ్రి, నిలబడిన మీ దాసుని పనికి మాల వాడని, మాట్లాడటం కూడా చేతకాని వాడని, మీ నామాన్ని ఉచ్చరించడం స్మరించడం అర్హత లేని వాడని, ఇదిగో ప్రభువా ప్రజల ఎదుట మీ పాద సన్నిధిలో ఉన్నదే ఉన్నట్టుగా ఒప్పుకుంటున్నాను యేసు ప్రభువా. ఐ ప్రే దట్ యు విల్ హైడ్ మీ టోటల్లీ బిహైండ్ యువర్ క్రాస్. మీ శిలువ చాటున మరుగుపరచండి దేవా, మీ శిలువ చాటున మరుగుపరచండి. మీ కృప చేత ఆవరించండి. నా నాలుకను, పెదవులను, నోటిని, స్వరాన్ని వచ్చి యేసు ప్రభు తలంపులను వచ్చి ప్రభు నోటు నుండి తండ్రి హృదయం నుండి వచ్చే ప్రతి మాట అది కేవలం తండ్రి ఆత్మచేత ప్రేరేపించబడినది, కేవలం ఆత్మచేత పుటము వేయబడినది తండ్రి. బయలువెళ్ళను గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కృపను గ్రహించండి. అది మా ప్రాణాత్మ దేహములను వెలిగించి తండ్రి ప్రభానైనా మీ నామాన్ని మహిమపరచడం తండ్రి. మీ వాక్యము విరోబడి మాకు తండ్రి ప్రభు ఆత్మీయ ఆహారంగా అనుగ్రహించబడిన గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య శక్తిగల నామమున మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామమున స్తోత్రాలు చెల్లించి వేడుకలు పొంది నామ తండ్రి, ఆమేన్. ప్రేమైన వారారా, ఈ మొదటి అధ్యాయము చివరి అంశానికి మనం వచ్చి ఉన్నాం. ది హౌస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క లేకపోతే ఇల్లు ఏ రీతిగా ఉంటుంది అనేది మనం ధ్యానం చేస్తూ వచ్చాం. సో ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు కంక్లూడింగ్ రిమార్క్స్ గా ఈ వాక్యాన్ని తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, వారిద్దరు గమనించినట్లయితే అట్లు నయోమియు ఆమెతో కూడా మోయబీయురాలైన రూతు అను ఆమె కోడలను మోయబు దేశం నుండి తిరిగి వచ్చింది అని బైబిల్లో రాయబడింది. తర్వాత గమనించినట్లయితే వారిద్దరూ యవనకోత ఆరంభంలో బెత్లెహేముకు చేరిని అని బైబిల్లో చమట్లేదుగా వ్రాయబడినట్టుగా చూస్తున్నాం. సో ఈ మాటలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని కొద్దిసేపు నేను మీతో ధ్యానించాలని ఆశపడుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఈ సాయంకాలానికి ఒక గమనించినట్లయితే యాక్చువల్లీ ద హౌస్ ఆఫ్ గాడ్ లేకపోతే దేవుని ఇల్లు ప్రేమ వల్లరా రెస్టోరేషన్ తో ప్రారంభమవుతుంది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ప్రేమ వల్లరా. సో ద హౌస్ ఆఫ్ గాడ్ రెస్టోరేషన్ బిగిన్స్ విత్ ద హౌస్ ఆఫ్ గాడ్ విధంగా చెప్పాలంటే, లేకపోతే దేవుని యొక్క సన్నిధి ప్రేమ వల్లరా మనల్ని దాన్ని ఏమంటారు, తిరిగా ఏమంటారు, రీఇన్స్టేట్ చేయటంలో, ప్రేమైన దేవుడు రీస్టోర్ చేయటంలో ప్రారంభమవుతున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఈ సాయంకాలం కొద్దిసేపు ఆ విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను ప్రేమ వారు. దయచేసి గమనించండి, ఆ రిస్టోరేషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే వెన్ వి రిటర్న్ టు ద లార్డ్. రిస్టోరేషన్ బిగిన్స్ ఆల్వేస్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. రిస్టోరేషన్ ఆల్వేస్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఇట్ బిగిన్స్ వెన్ వి రిటర్న్ టు హిమ్. వెన్ వి రిటర్న్ టు హిమ్, మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఏం చేస్తాడు, రిస్టోర్ చేయడం ప్రారంభిస్తాడు. తిరిగా పునః ప్రారంభం అంటారు చూసారా, తిరిగా పునః ప్రారంభిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఈ సాయంకాల సమయంలో అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది సాయంకాల సమయంలో కొద్దిసేపు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. ఒక చెట్టు ఉందనుకుందా, వింటర్ సీజన్లో ఏమవుతుంది, ఆకులన్నీ కూడా రాలిపోతాయి కదా, ఆకులన్నీ కూడా రాలిపోతాయి ప్రియమైన వాళ్ళ. మళ్ళీ స్ప్రింగ్ సీజన్ వచ్చేప్పటికి ఏమవుతుంది, ఆ కలకలలాడుతూ చిగురుస్తూ ఏ రీతిగా ఉంటుందో దేవుని సన్నిధానంలో ఎండిపోయినటువంటి ఒక చెట్టు కావచ్చు, రాలిపోయినటువంటి ఒక చెట్టు కావచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చి కొమ్మలతో నిలబడినటువంటి చెట్టు, ఏ ఆకు కానీ ఫలం కానీ లేకుండా ఉన్నటువంటి చెట్టు స్ప్రింగ్ సీజన్ లో ఏ రీతిగా మళ్ళా తన పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటుందో, లేకపోతే అంతకంటే గొప్ప వైభవాన్ని తెచ్చుకుంటుందో, ఆ రీతిగా దేవుని సన్నిధానానికి ఎప్పుడైతే మనం రిటర్న్ లేకపోతే తిరిగి రావడం ప్రారంభిస్తామో అంతకంటే హెచ్చుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతకంటే మన పునః ప్రారంభం ఏ రీతిగా ఉంటుందంటే, మొదట మనం ప్రారంభించిన దానికంటే ప్రేమ వల్ల రిటర్న్ అయిన తర్వాత దేవుడు ప్రారంభము ప్రేమ వల్ల బహు గొప్పగా ఉంటుంది అని ఈ వాక్యంలో మనం తెలియజేస్తుంది ప్రేమ వల్ల. ఈ సాయంకాల సమయంలో ఆ విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. మొట్టమొదటి ఆత్మీయతల ప్రేమ మీ దగ్గర తీసుకుని వస్తూ ఉన్నా. దయచేసి గమనించండి ప్రేమ వల్ల. సో రిస్టోరేషన్ ఇన్ గాడ్స్ టైమింగ్. ఎప్పుడు కూడా గమనించండి, ఆ రిస్టోరేషన్ అనేది లేకపోతే రిస్టోరేషన్ ఏమంటారు, పునర్జీవింపబడ్డ కదా,
పునర్జీవింపబడ్డము, లేకపోతే రెస్టరేషన్, పునర్జీవము లేకపోతే పునర్జీవించబడ్డం అనేది ఇట్ ఈస్ గాడ్స్ టైమింగ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గాడ్స్ టైమింగ్ ఎప్పుడు కూడా దేవుడు ప్రేమ వల్ల సమయములతో ఎప్పుడు కూడా ఆయన తన్ని పోల్చుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆది అంత్యమైనటువంటి దేవుడు కదా. గమనించినట్లయితే సో రెస్టరేషన్ అనేది లేకపోతే పునరుజ్జీవం లేకపోతే నూతన ఉత్సాహం అనేది ప్రేమైన దేవుడు when it comes is అది దేవుని టైమింగ్ లో మాత్రం జరుగుతుందన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దయచేసి గమనించండి. మనం గమనించినట్లయితే ఎక్లీసియాస్టస్ ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుకుందాం. 3వ అధ్యాయం ప్రసంగి ప్రతి దానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రతి దానికి సమయం కలదు. ఆకాశం ఉన్న ప్రతి దానికి కూడా దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఒకవేళ నువ్వు ఎప్పుడైనా తప్పిపోయేవేమో తిరిగా వచ్చేదని కూడా దేవుడు సమయం నిర్ణయించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఏదో మనం అనుకుంటే వచ్చేది కాదు, మనం చెబితే వచ్చేది కాదు, ఇదిగో నేను పోయి నేను మారుస్తాను అని మనం తీసుకునేది కాదు. కానీ గాడ్స్ టైమింగ్ అనేది ఒకటి ఉంది అన్న విషయం మనం గుర్తు చేసుకోవాలి. ప్రైవేట్లీ గాడ్ హ్యాస్ సచ్ ఎ టైం అంతే. ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతాడంటే మనిషి పునరుజ్జీవింపబడతాడు, రిస్టోర్ కావటం ప్రారంభిస్తాడు, రీఇన్స్టేట్ కావటం ప్రారంభిస్తాడు, తిరిగా లైఫ్ ను పునరుద్ధరించుకోవటం అనేది మన జీవితంలో చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనం గమనించినట్లయితే గమనించినట్లయితే పౌలు చాలా చక్కగా ఒక చక్కటి మాట రాస్తాడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. మనము అలయక మనం అలయక మేలు చేసితమేని తగిన కాలమందు పంట కోతుకు. చూడండి, తగిన కాలము అనేది వాడుతున్నట్టుగా చూస్తాం. అంటే దట్ ఈస్ గాడ్స్ టైం. ఎంతకాలం నేను చేయాలి, ఎంతకాలం నేను కష్టపడాలి, ఎంతకాలం నా జీవితం అంతా కూడా అయిపోతా ఉంది, తరిగిపోతా ఉంది, కరిగిపోతా ఉంది. హౌ లాంగ్ టైం నేనెంత సేవ చేయాలి, నేనెంతగా కష్టపడాలి, నేనెంతగా నా పిల్లల కోసం ఇంకా కష్టపడాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అనుకుంటూ ఉంటాం. దేవుని వాక్యం సెలవిస్తుంది తగిన కాలం అనేది దేవుడిని నిర్ణయించాడు. God has set a time, that's a appointed time, that's a desired time. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిర్ణయించినటువంటి కాలం అనేది ఒకటి ఉంది. ఆ కాలం కోసం వెయిట్ చేయాలి. నాకు అనిపిస్తుంది ఎప్పుడు కూడా మనం క్రిస్మస్ సీజన్ లో ధ్యానం చేస్తూ ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు గమనించినట్లయితే యేసు ప్రభును పుట్టకమునుపు యోసేపు ఎక్కడికి వెళ్తాడు? బెత్లెహేముకు వెళ్తాడు కదా. బెత్లెహేముకు వెళ్తాడు. బెత్లెహేముకు వెళ్ళిన తర్వాత మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దూత చెప్తుంది ఏం చేస్తాడు? ఆ ఫరో చనిపోయినాడు, నువ్వు తిరిగా వచ్చి నజరేతుకు రమ్మని. దయచేసి గమనించి 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయం 20. అక్కడికి వెళ్ళవలసి స్వప్నములో దేవుని చేత బోధింపబడినాడై గలిలయ ప్రాంతానికి వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం. ఆయన నజరేయుడని బట్టి ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలా చూడండి. దానికి ముందు మనం గమనించినట్లయితే అంతకుముందే ఇంకో మాట ఉంది 19వ వచనంలో. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై అని మనం చూస్తూ ఉన్నాం కదా. సో హేరోదు చనిపోయాడు. ఎవడు అంటే 2 సంవత్సరాల కంటే లోపల ప్రతి బిడ్డను ఏం చేశాడు? నరికేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఆ రాజు, అంత కఠినమైనటువంటి రాజు చనిపోయాడు అన్నటువంటి వార్త యోసేపుకు చేరింది. ప్రభుదూత చెప్పాడని బైబిల్లో రాయబడింది. నీవు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము అని దేవుని చేతనే బోధింపబడ్డాడు. బోధింపబడిన తర్వాత తిరిగా మనం గమనించినట్టయితే చూడండి 23వ వచనంలో చూస్తాము. తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశంలో ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవలచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడే. ప్రేమైన వాళ్ళ మనం గమనించినట్లయితే దేవుని చేత బోధింపబడ్డాడు.
ఆ ఇశ్రాయేలు దేశానికి వెళ్ళమని తిరిగా దేవుని చేత బోధింపబడుతూ ఉన్నాడు స్వప్నమందు. నౌ స్టాప్. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించలేదు ఎంతవరకంట ఆ వాడు కూడా చచ్చేంత వరకు గమనించినట్లయితే చూడండి, చూస్తాం ఆయన నజరేయుడు ప్రభువు మాట్లాడినట్టు బైబిల్ రాయబడింది. గమనించినట్లయితే ఆ రెండవ తను కూడా చనిపోయేంత వరకు, లేకపోతే ఆ కాలము సమసిపోయేంత వరకు కూడా జీసస్ హిమ్సెల్ఫ్ హ్యాడ్ టు వెయిట్. నేను వాళ్ళ దయచేసి గమనించండి, ఆయన ఎవరండి? రాజుల రాజు, ప్రభువుల ప్రభు. ఆయన అనుకుంటే రాజులను తారుమారు చేయగలడు కదా, ఆయన అనుకుంటే రాజులను చంపేసేయగలడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, బట్ గాడ్ డి నాట్ డు దట్. గమనించినట్లయితే దేవుని సమయం అనేది ఒకటి ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు హిమ్సెల్ఫ్ హ్యాడ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ టిల్ ఫారో పాసెస్ అవే. ప్రేమైన దేవుని బిడ్డలారా, హేరోదు కాలం అనేది ఒకటి ఉంది. ఆ కాలం అయిపోయేంత వరకు యేసు ప్రభు ఆగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన వాళ్ళంటే దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అంటే గాడ్స్ టైం అనేది ఒకటి ఉంది. గాడ్స్ టైం, రిస్టోరేషన్ టైం అనేది ప్రేమైన దేవుని ఇట్ ఈస్ అ గాడ్స్ టైం అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. గాడ్స్ టైమింగ్ ఓన్లీ. గాడ్ డస్ థింగ్స్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దట్స్ వై వి నీడ్ టు ట్రస్ట్ గాడ్. దేవుని నమ్మటం ప్రారంభించాలి. దేవా, నీ సమయం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నా. ఐఎమ్ నాట్ ఇన్ హరీ బట్ లార్డ్, I want to walk in step with you. I want to walk in step with you. Correct? పేతురు రాస్తాడు, we have to walk in step with the Spirit. ప్రేమైన దేవుని పిల్లరా, ఎప్పుడైతే మనం వెళుతూ ఉంటామో దేవుడు, when we trust the Lord, ప్రేమైన దేవుని పిల్లరా, దేవుని టైం ఖచ్చితంగా తీసుకొని వస్తాడు. ప్రేమైన దేవుని పిల్లరా, then our restoration starts, our new beginning starts. న్యూ బిగినింగ్ ఎలా ఉంటుందంటే మామూలు బిగినింగ్ కాదు, కానీ ఇట్స్ చాలా కొన్ని రెట్లు అధికంగా ఉంటుంది. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఏదైతే కోల్పోతామో అది కోల్పోకుండా చేసేటటువంటి దేవుడు కదా. యోవేలు గ్రంథంలో మనం చూస్తాం 2వ అధ్యాయం 25వ వచనంలో, నీవేదైతే ఏ సంవత్సరంలో అయితే తరిగిపోయాయి, తినివేసాయి, గొంగళి పురుగులు అనుకుంటున్నావో ఏం చేస్తాడంటే దేవుడు అవన్నీ కూడా ఇస్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు తరిగిపోతాయి, తినింది, సంవత్సరం తిరిగిపోయినా, నా వయసు అయిపోయింది అనుకుంటూ ఉన్నావేమో, డోంట్ వరీ, ఐ యామ్ గోయింగ్ టు రిస్టోర్ ఎవ్రీథింగ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, అదంతా కూడా గొంగళి పురుగు తిరిగివేసిందంతా కూడా నేను తిరిగి ఇవ్వబోతూ ఉన్నా. ప్రేమైన దేవుడు, మన దేవుడు రీపే చేసేటటువంటి దేవుడు, మన దేవుడు రిస్టోర్ చేసేటటువంటి దేవుడు, మన దేవుడు రీఇన్స్టేట్ చేసేటటువంటి దేవుడు, పునఃప్రారంభము మహాగొప్పగా చేసేటటువంటి దేవుడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, చదువుకుందామా? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. యోవేలు గ్రంథం 2:25. మీరు కడుపారా తృప్తి పొంది మీ కొరకు ఇంత కావ్యములను ధరించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన విడుదలను, గొంగళి పురుగులను, దయచేసి గమనించండి, అక్కడ నేను పంపిన విడుదలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన పంపిన నా సైన్యం అంటూ ఉన్నాడు. నేను పంపిన గొంగళి పురుగులు. చూడండి, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు జరిగిందంటే దేవుడు అనుమతించాడు. వితౌట్ గాడ్స్ పర్మిషన్ నథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్, నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఇన్సిడెంట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ హ్యాస్ పర్మిటెడ్ బికాస్ ఆఫ్ సమ్ ఇటర్నల్ బిగ్ ప్లాన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ తిరిగి వేసిన వాటన్నింటినీ కూడా ఏం చేస్తాడంట, నేను నీకు రీపే చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. చూసారా, యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక చక్కటి మాట రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు, పైకి ఎగురుదురు. ప్రైజ్ ది లార్డ్. చాలా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా కొరకు ఎదురుచు. మన పనంతా ఏంటంటే, మన పనంతా కూడా పోయిందని బట్టి బెంగపడ్డం కాదు, దిగులు పడ్డం కాదు, అయ్యో నా జీవితమే అయిపోయింది, కాళ్ళతో అయిపోయాయి అనుకోవడం కాదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని మీద ఆధారపడడం నేర్చుకో, దేవుణ్ణి నమ్మడం నేర్చుకో, దేవుణ్ణి మీద సంపూర్ణంగా విశ్వాసం ఉంచడం నేర్చుకో. ట్రస్ట్ గాడ్స్ టైమింగ్, దట్స్ ఆల్. ట్రస్ట్ గాడ్స్ టైమింగ్. దేవా, నీ టైం కోసం ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్.
నేను ఎదురు చూస్తున్నాను దేవా అని ఎప్పుడైతే చెప్పడం ప్రారంభిస్తామో ప్రేమైన దేవుడు బిడ్డలారా, మనం పోగొట్టుకున్నవన్నీ కూడా ఏది పోదు. ప్రేమైన దేవుడురా, మన చేతిలో దాటిపోయిండొచ్చు, బట్ ఇట్ ఇస్ నాట్ గాన్ అవుట్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దేవుని చేతుల నుంచి బయట పోలేదన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ గొంగలి పురుగులు అవన్నీ కూడా పశువు పురుగులు తినివేసిన సంవత్సరంలో పంట అంతా కూడా ఎంత ఉందో అంత కూడా నేను మీకు రిపై చేస్తాను. యూ నెవర్ లూజ్ ఎనీథింగ్. దోస్ హు ఆర్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్, దేవుణ్ణి నమ్మి దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో దే నెవర్ లూజ్ ఎనీథింగ్. నయోమి నెవర్ లాస్ట్ ఎనీథింగ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఆమె పోగొట్టుకున్న దానికంటే 7 పొందుకుంది, 7 సంతోషాన్ని పొందుకుందని బైబిల్లో రాయబడింది. రూతు పోగొట్టుకున్న దానికంటే ఎంతో గొప్ప ప్రేమైన దేవుని బిడ్డలారా, మహా గొప్పగా ఆమె పొందుకుంది. మన జీవితంలో వారి జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, యోసేపు పోగొట్టుకున్న దానికంటే ఎంతో గొప్ప వైభవాన్ని పొందుకున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, బికాస్ హీ వెయిటెడ్ అపాన్ గాడ్స్ టైమింగ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో నిజంగా ప్రశ్నించుకోవాలి. ప్రేమైన దేవుడు, ఆర్ వి రియల్లీ డిపెండింగ్ ఆన్ గాడ్స్ టైం? ఆర్ వి రియల్లీ ట్రస్టింగ్ గాడ్స్ టైం ఆర్ నాట్? లేకపోతే మనము దేవుణ్ణి నిందిస్తూ, లేకపోతే దేవుని మీద సనుగుతూ గునుగుతూ కాలాన్ని గడుపుతూ ఉన్నామా? లేకపోతే ఆర్ వి రియల్లీ వెయిటింగ్ ఫర్ గాడ్స్ టైమింగ్? ప్రేమైన దేవుని ద్వారా దేవుని వాక్యం సెలవిస్తుంది. సో నయోమి గమనించినట్లయితే గాడ్స్ అపాయింటెడ్ టైం. 6వ వచనం మనం చూస్తున్నాం. దేవుడు తన ప్రజలను దర్శించిన వార్త. ప్రేమైన దేవుడు, దట్ ఈస్ గాడ్స్ టైం. అగైన్ షీ హాస్ కమ్ బ్యాక్ టు దట్ థింగ్. గమనించాలి. ఇక్కడ గమనించినట్లయితే ఆమె వచ్చిన సమయం చూడండి, చాలా కోయిన్సిడెన్స్ దయచేసి గమనించండి. ఇప్పుడు ఇచ్చినట్టానే యవన కోతల కాలంలో వచ్చిందండి. చూడండి, కోత కాలం అంటే ఏంటంటే పుష్కలంగా ఆహారం వండేటటువంటి సమయం కదా. వాళ్ళు విత్తనం వేయలేదు, నూడ్చలేదు కదా, గమనించినట్లయితే నీరు కట్టలేదు. కానీ కోతకాల సమయంలో బాగా పంటను వాళ్ళు ముందుకు వచ్చినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా డోంట్ థింక్ ఇట్స్ ఎ కోఇన్సిడెంట్, ఇట్స్ ఎ గాడ్స్ టైమింగ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ఎప్పుడు వచ్చారు వాళ్ళు తిరిగి? ప్రేమ వాళ్ళరా, పంట లేకపోతే ఇతర వేసిన సమయంలో దేవుడు రాణించి ఉండొచ్చు కదా, వాళ్ళకి ఏం దొరకదప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ కోతకాల సమయంలో వారిని తిరిగి తీసుకుని వచ్చారనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు రెడీమేడ్ ఫుడ్ దొరుకుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమాత్రం ఆమెకు సుమారు ఎంతైనాయంట, దాదాపు ఒక 3 అయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గమనించినట్టు ఒక ఏమంటారు, ఒక టిక్ అనుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈజీలీ షీ హస్ గాట్ ఇట్. దట్ ఈస్ గాడ్స్ టైమింగ్. దట్స్ గాడ్స్ టైమింగ్. లెట్ us ట్రస్ట్ గాడ్స్ టైమింగ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ ఆత్మీయతలను మీ దగ్గర తీసుకుని రావాలని ఆశపడుతూ ఉన్నా. దయచేసి గమనించండి. మరొకసారి ఆ వచనం చదువుకుందాం. రెండవ ఆజ్ఞానం చేస్తున్నాను, చెప్తాను. The house of God is a place of provision. The house of God is a place of provision. అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఇల్లు ఎలాంటిదంటే మనకు ప్రొవిజన్ ఏర్పాటు చేస్తుంది, మనకు కావలసినవన్నీ సమకూరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే మనం చూస్తున్న బైబిల్లో ప్రేమైన దేవుడు గారా, when they have come back to the house of God, బెత్లెహేముకి ఎప్పుడైతే తిరిగి వచ్చారో వారికి కావలసిన దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, వారికి కావలసిన ఆహారాన్ని దేవుడు సమకూర్చాడు. గమనించినట్లయితే రూత్ కావలసినటువంటి సహాయాన్ని, ప్రొవిజన్ దేవుడు ఏర్పాటు చేశాడు. అంత మాత్రమేనా, నయోమి కావలసిన ప్రొవిజన్ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రియమైన బిడ్డలారా, ద హౌస్ ఆఫ్ గాడ్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ ప్రొవిజన్. ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన బిడ్డలారా. అందుకే బైబిల్లో రాయబడింది, అరచు పిల్లల కాపులకు కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆహారం ఇస్తూ ఉన్నాడు. ఎక్కడ? తన సన్నిధిలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో ఉండడం ప్రారంభిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రొవిజన్ ఏర్పాటు చేయడం ప్రారంభిస్తారు. ఆయన సన్నిధిలో ఏది కొదవ ఉండదు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. పరిశుద్ధైన పౌలు చాలా చక్కటి మాట మాట్లాడతాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19 మనకు ఖండన వాక్యం ఏది ఏంటంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 మీ ప్రతి అవసరతను తీర్చును. ఏంటంటే మనం చదువుకుందాం. తన ఐశ్వర్యము చొప్పున దేవుడు ఇచ్చేటటువంటి దేవుడు ఎలా ఇస్తారంటే తన ఐశ్వర్యము చొప్పున ఇచ్చేట
ఇచ్చాను అంటే నీకు కావాల్సింది కాదు, నీ అవసరం కంటే ఆయన ఎక్కువ ఇచ్చేటటువంటి దేవుడు అని తన ఐశ్వర్యం చొప్పున బైబిల్లో రాయబడింది. నీకు ఎంత కావాలో అంతనే ఇచ్చేటటువంటి దేవుడు కాదు, అంతకంటే ఎక్కువ ఇచ్చేటటువంటి దేవుడు. అది గుర్తుపెట్టుకోవాలి. పౌలు దగ్గర చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. తన ఐశ్వర్యం చొప్పున ఆయన మనకు ఇచ్చేటటువంటి దేవుడు. గాడ్ ఈస్ అ గాడ్ ఆఫ్ ప్రొవిషన్ అంతే. ఎప్పుడైనా దేవుడు బిడ్డలారా, ఆయన సన్నిధానంలో ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ ప్రొవిషన్ అంతే. ఆయన సన్నిధానంలో ఉంటే చాలు ప్రియమైన దేవుడు బిడ్డలారా, నీకేది కొదవ చేయడం అంతే, నీకేది కొదవ చేయడం ప్రియమైన దేవుడు బిడ్డలారా. దేవుడు వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. చాలా మంది గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, మనం అనుకుంటూ ఉంటాం నేను ఉద్యోగం చేసి సంపాదించుకుంటున్నాను, నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళరా, ఎంతో మంది దేవుని సేవ మీద ఆధారపడి బ్రతుకున్న వారు ఉన్నారు. ప్రియమైన దేవుడారా, అంటే ఏదో ఆశించి కాదు, కానీ దేవుని సేవ చేస్తూ ఉంటే దేవుడు ఆయన వారిని ఫీడ్ చేస్తూనే ఉన్నాడు. దేవుని సేవ చేస్తుంటే దేవుడు ఆయన ఫీడ్ చేస్తూనే ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఉద్యోగం చేసి మనం సంపాదించినంటే వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉండగలుగుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వి మే కామెంట్, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన తన పిల్లలకు ఏది కూడా కొదవ చేయడు. ప్రియమైన దేవుని పిల్లరా, చాలాసార్లు అనుకుంటాం బాగా సేవ చేయడం మంచిదే, సేవకులు మనకంటే గొప్ప గొప్ప ఎన్నో కార్లు జరుగుతున్నారని నేను కామెంట్ చేస్తూ ఉంటాను. నో, ప్రియమైన దేవుడు, గాడ్ ఈస్ గివింగ్ దెమ్ పర్మిషన్. ఒకవేళ వాళ్ళు తమ ఇష్టానుసారంగా సంపాదించుకుంటే వాళ్ళు దేవుడికి లెక్క చెప్పుకుంటారు తప్పితే అదే విషయం. కానీ దేవుడు తన సేవ చేసే వారికి, దేవుడు తన సన్నిధానంలో వెయిట్ చేసే వారికి, దేవుడు తన నమ్ముకున్న వారికి ఏది కూడా కొదవ చేయడు. కానీ మనకంటే గొప్ప లాభాలు ఇచ్చినటువంటి దేవుడు, దేవుడి మీద ఆధారపడిన వారికి ప్రేమైన దేవుడు దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అందుకే చక్కటి మాట దావీదు కీర్తన మనం చూస్తాం. కీర్తన గ్రంథం 37వ కీర్తనలో మనం చూసినట్లయితే 25వ వచనం చక్కటి మాట రాయబడి, దయచేసి గమనించండి. నేను చిన్నవాడనై ఉంచుని నీతిమంతులు విడవబట్ట గాని వారి సంతానము భిక్షమెత్తలు గాని తన లైఫ్ టైంలో చూడలేదంట. ప్రేమైన దేవుని పిల్లారా, దావీదు బ్రతికిన దినములన్నీ కూడా గమనించినట్లయితే he never seen such a people. ప్రియమైన దేవుని, దేవుని నమ్ముకొని చెడిపోయిన వాడు ఎవడు లేడు. దేవుని సన్నిధానాన్ని నమ్ముకొని భిక్షమెత్తే వాడు ఎవడు లేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ అలాంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు దేవుని నమ్ముకోలేదు, మరొక దాన్ని ఏదో నమ్ముకున్నారు. దే ఆర్ జస్ట్ ప్రొజెక్టింగ్, దట్స్ ఆల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. నేను చిన్నవాడినై ఉంచి ఇప్పుడు ముసలివాడినయ్యాను, కానీ నా లైఫ్ టైంలో నేను గమనించింది తెలుసా ఏంటంటే నీతిమంతులు విడవబడ్డం కానీ వారి సంతానం భిక్షమెత్తడం కానీ నేను చూచి ఉండలేదు. నాట్ ఈవెన్ వన్స్ అంట, చూచి ఉండలేదు అంటే అర్థం ఏంటో తెలుసా? నాట్ ఈవెన్ వన్స్ ఐ హావ్ సీన్. ప్రేమైన దేవుడు ఒక్కరిని కూడా చూడలేదంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ బైబిల్ సేస్. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 55వ అధ్యాయం 1-2 వచనాల్లో దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. రండి రూకలు లేకపోయినను ఏమీ ఇవ్వకనే ద్రాక్షరసమును పాలను కొనుడి. ప్రియమైన దేవుడు, పాలను కొనుడి ఇక్కడ బైబిల్లో రాయండి. ఏమి ఇవ్వకుండా కొనడం ఏందండి? ఏమి ఇవ్వదంటే కొనమంటున్నాడు. ప్రియమైన దేవుడు, యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ సంథింగ్ టు బీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దట్ మే బి టైమ్. ప్రియమైన దేవుడు, యూ హ్యావ్ టు వెయిట్ అపాన్ ద లార్డ్. దట్ ఈస్ ద కాస్ట్ దట్ యు ఆర్ పేయింగ్. దట్స్ ఆల్. ప్రియమైన దేవుడు, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ఏమి ఇవ్వకనే ఏంటంటే ద్రాక్షరసమును పాలను కొనండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుడు, మనం కొనాలంట, బట్ ఏమి ఇవ్వద్దంట. ఇట్స్ ఫ్రీ, ఇట్స్ ఫ్రీ. ప్రియమైన దేవుడు, సో దట్ మీన్స్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్, వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుని నమ్మటం నేర్చుకోండి, దేవుని మీద ఆధారపడటం నేర్చుకోండి, దేవుని మీద విశ్వాసం ఉంచడం నేర్చుకోండి. అప్పుడు ఏమీ ఆయన నీకు కొదవ చేయడు. ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మనం గమనించినట్లయితే మహాకరం వచ్చింది ఇశ్రాయేల్ దేశంలో. ప్రియమైన తన బిడ్డ అయినటువంటి ఎలీషాకు దేవుడు కొదవ చేశాడా? ప్రియమైన దేవుడు, గమనించినట్లయితే ఎలీషాకు దేవుడు ఏమాత్రం కూడా కొదవ చేయలేదు. మీరు గమనించినట్లయితే చూడండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మీరు చూస్తే, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో గమనించినట్లయితే చూడండి, ఎలీషా గాడ్ హ్యాస్ మేడ్ సమ్ ప్రొవిజన్ కదా. 7 నుంచి 16 వచనాలు చేస్తే సారపతి విధవరాలు ఆయన కోసం ఏర్పాటు చేశారు. ఆయన కోసం ఏర్పాటు చేసి ఇంటికి వెళ్ళి ప్రేమ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన కోసం ఆమెను ఏర్పాటు చేశాడు అంతే. దేవుని వాక్యం సెలవిస్తుంది.
దేవుడు నమ్మినటువంటి బిడ్డ, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏది కూడా దేశమంతా కరువే ప్రేమైన దేవుని బిడ్డలారా. కానీ ఆయన కోసం, దేవుని సేవకుని కోసం దేవుడు ఒక విధవరాలను ఎన్నుకున్నాడు. గుర్తుపెట్టుకోవాలి ప్రేమ, మన కోసం దేవుడు ఎవరినో ఏర్పాటు చేస్తూ ఉంటాడు అన్న విషయం మనం గుర్తు చేసుకోవాలి. గాడ్స్ ప్రొవిజన్ ఎలాంటిదంటే మనం ఊహించింది కాదు. చాలాసార్లు కూడా మనం ఊహించినట్లుగా దేవుడు చేయాలని, నో, గాడ్స్ టైమింగ్ ఇస్ డిఫరెంట్, గాడ్స్ ద వే హి వర్క్స్ ఇస్ డిఫరెంట్. ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడి వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. నెవర్ థింక్ అబౌట్ హిస్ వర్క్స్. మనం ఇమాజిన్ కూడా చేయలేము, మనం ఆలోచించ కూడా చేయలేము. ప్రేమైన దేవుడు బిడ్డలారా, గమనించినట్లయితే ఆయన ఏంటండి, ఒక సారెపతి విధవరాలు ఇంటి దగ్గర ఉండటం ఏంటి, 3 years ఆయన పోషింపబడటం ఏంటి, వండర్ఫుల్ థింగ్ కదండి. దేవుడి వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుడి బిడ్డలారా, సాయంకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. మన జీవితాలను సంపాదించుకోవాలి. గాడ్స్ హౌస్, ద హౌస్ ఆఫ్ గాడ్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ ప్రొవిషన్. అంతే, ప్లేస్ ఆఫ్ ప్రొవిషన్. దేవుని నమ్ముకుంటే అది ప్రేమైన దేవుడు నిన్ను పోషిస్తుందంటే, దేవుని నమ్ముకుంటే దేవుని సన్నిధి నిన్ను పోషిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుండగా మనం చూస్తాం. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఒక మాట చెప్పాలంటే, గాడ్స్ ప్రజెన్స్ గివ్స్ ప్రొవిజన్. గాడ్స్ ప్రజెన్స్ గివ్స్ ప్రొవిజన్. అంతే, నీకు ఏం కావాలో అది సమకూరుస్తుంది. అంతే ప్రేమైన దేవుని బిడ్డలారా. సో అండ్ అందుకే రిటర్న్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. ఒకవేళ మనం దూరంగా ఉంటే రిటర్న్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ కదా. ఫిబ్రవరికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదువుకుందాం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుకున్నట్టు మానక ఒకరిని కూడా హెచ్చరించు. ఆ దినము సమీపించట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయండి. గమనించినట్లయితే వారానికి ఒకసారి కలుసుకుంటున్నారు, ఇంకా మరి ఎక్కువగా చేయండి. వారానికి 2 సార్లు కలుసుకోండి, వారానికి 3 సార్లు కలుసుకోండి. And better to spend time with the Lord so that your worries will, all your worries will go. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సమయం, దేవుని సన్నిధానంలో గడపక మనకు వరీస్ ఎక్కువ అవుతున్నాయి. దేవుని సన్నిధానంలో గడిపితే నో వరీస్ లేకుండా చేసే దేవుడు. ప్రేమైన దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన సన్నిధి, ఆయన దేవుని రాకడ సమీపిస్తూ ఉందని తెలిసి మీరు మరి ఎక్కువగా కూడుకున్నట్టు మానకండి అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడుగా చూస్తున్నాం. సాయంకాల సమయంలో ప్రభు అంతా మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుడు, వారానికి ఒకసారి కలుసుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, వీలైన కొద్ది ఎంతగా మీరు కలుసుకుంటారో అంతగా మీరు కలుసుకోండి, మీ వరీస్ అన్ని కూడా దేవుడు తీసేస్తారని దేవుని వాక్యం సెలవిస్తున్నాడు చూస్తాం. 3వ ఆత్మీయతలో మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నా, దయచేసి గమనించండి. ప్రేమైన దేవుడు బిడ్డలారా, రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుకుందాం. ప్రేమైన వాళ్ళారా, లాస్ట్ వీక్ మనం చూసుకున్నాం. సో గాడ్ ఈజ్ వెరీ మచ్ నియర్ టు దోస్ హూ ఆర్ బ్రోకెన్ హార్టెడ్ కదా. గమనించినట్లయితే షీఈస్ కంప్లీట్లీ బ్రోకెన్ ఉమెన్. గమనించినట్లయితే ప్రేమైనగా అంత పోగొట్టుకుంది. ఒక విధంగా చెప్పాలంటే భర్తను పోగొట్టుకుంది, పిల్లలను పోగొట్టుకుంది, ఇంకొక గమనించినట్లయితే ఇంకొక కోడలను కూడా పోగొట్టుకుంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రేమైనగా అన్ని పోగొట్టుకుంది, కేవలం రూతును వెంట పెట్టుకుని వచ్చింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో గాడ్ ఈజ్ నియర్ టు ద బ్రోకెన్ హార్టెడ్. ప్రేమైన వాళ్ళరా, యాక్చువల్లీ గమనించినట్లయితే రిస్టోరేషన్ ఈజ్ ఫర్ బ్రోకెన్ హార్టెడ్. ప్రేమైన దేవుడారా, రిస్టోరేషన్ ప్రేమను గమనించినట్లయితే ప్రేమ వల్ల ఫర్ బ్రోకెన్ హార్టెడ్ పీపుల్. ప్రేమైన దేవుడారా, దేవుడు ఎవరి హృదయాలు భగ్నమై ఉంటాయి ప్రేమ వారిని దేవుడు రిస్టోర్ చేయాలని మనకంటే ఎక్కువగా ఆయన ఆత్రపడే దేవుడు, ఆశపడే దేవుడు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అంటే ఉంది, నన్ను నయోమిని పిలవద్దండి, మారాని పిలవద్దు, ఎందుకంటే సర్వశక్తుడు నాకు దుఃఖం చేశారు, నాకు ఎంతో దుఃఖం కలిగింది, నా జీవితమే ఏమైపోయింది, బ్రోకెన్, కంప్లీట్లీ బ్రోకెన్, అవుట్ ఆఫ్ సెన్స్ అన్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. ప్రేమైన దేవుడు దేవుడి వాక్యం సెలవిస్తుంది. దయచేసి గమనించండి. కీర్తన గ్రంథం 34వ కీర్తన 18వ వచనం. కీర్తన గ్రంథం విరిగి నలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించు కదా. విరిగిన హృదయము, నలిగిన మనస్సు కలిగిన వారిని ఆయన రక్షిస్తాడంట. తర్వాత
ఆయన ఆసరుడు. ఆయన గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, తనకు నిజంగా పొర్ర పెట్టే వారికి దేవుడు సమీపముగా వచ్చినటువంటి దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా చూస్తాం. అంటే when we really broken hearted, God is very very near to us, very near to us. మనం బాగా ఉండేదానికంటే ప్రేమైన దేవుడు. అందుకే దావీదు మాట్లాడతాడు, దేవా నాకు కావాల్సిన దానికంటే ఎక్కువగా ఇస్తే నేను నిన్ను మర్చిపోతానేమో, తక్కువ ఇస్తే ప్రభు నేను చదువుకుంటానేమో, కాబట్టి నాకు కావాల్సిందంతా ప్రభు అంటాడు. కానీ దేవుడు మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చినటువంటి దేవుడు మనకు సెలవిస్తుంది. ప్రేమైన దేవుడు సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. రియల్లీ ఇఫ్ యు ఆర్ రియల్లీ బ్రోకెన్ హార్టెడ్, గుర్తుపెట్టుకోండి, మన చెయ్యంత దూరంలోనే దేవుడు మన పక్కలోనే ఉన్నాడన్న విషయం గుర్తు చేస్తున్నాడు. ప్రేమైన వాళ్ళరా, మనం లాస్ట్ వీక్ మనం చూసుకున్నాం, పేతురు నీళ్ళలో మునిగిపోతూ ఉన్నాడు. అయిపోయింది అనుకున్నాడు. నా జీవితం అయిపోయింది, ఎందుకబ్బా ఈ డెసిషన్ తీసుకున్నానే, ఎందుకబ్బా దూరాన్ని వదిలిపెట్టేశానే, ఎందుకబ్బా నా సెక్యూరిటీని వదిలేశానే, నా సహవాసాన్ని వదిలేశానే, అయ్యో నేను యేసు ప్రభువుని నమ్ముకొని యేసు వైపు చూస్తూ నడుస్తూ మునిగిపోతున్నానే అనుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఆయన హస్తం పట్టుకుంది. ఆసన్నుడు ఆయన, విరిగి నలిగిన హృదయం గల వారికి ప్రభు ఆసన్నుడు అనే విషయం దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 30వ వచనంలో మనం 3వ వచనంలో మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైనటువంటి దేవుడు వాక్యం సెలవిస్తుంది. సాయంకాల సమయంలో చూడండి ఎంతగా దేవుడు చెప్తున్నాడు. నువ్వు నిజంగా ఇఫ్ యు ఆర్ రియల్లీ బ్రోకెన్ హార్టెడ్, గుర్తుపెట్టుకోండి, యు ఆర్ సో బ్లెస్డ్ అంటే, యు ఆర్ సో బ్లెస్డ్, డబుల్ బ్లెస్డ్ విధంగా చెప్పాలంటే యు ఆర్ సో డబుల్ బ్లెస్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం చూస్తాం. మనం గమనించినట్లయితే యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురు ఏం చేశాడు? యేసును పూర్తిగా తృణీకరించి వెనుకకి వెళ్ళిపోయాడు కదా. పూర్తిగా ముమ్మారు కింద దానికంటే కూడా పేతురు ఇప్పుడు ఏం చేశాడు? కంప్లీట్గా దేవునికి దూరం అయిపోయాడు. అప్పుడు ముమ్మారు పొక్కాడు అంతే, తర్వాత పశ్చాత్తాపడ్డాడు, అది వేరే విషయం. ప్రేమైన చెప్తున్నాను, ఇప్పుడు దేవుని సన్నిధానానికి దూరం అయిపోయాడు, దేవుని సహవాసానికి దూరం అయిపోయాడు, దేవుని యొక్క పరిచర్యకు దూరం అయిపోయాడు, సేవకు దూరం అయిపోయాడు. ప్రేమైన దేవుడు కదా. కానీ దేవుడు ప్రేమైన దేవుడు రా. సో గాడ్ ఈజ్ సో కైండ్. పేతురు ఎక్కడికి వెళ్ళాడో యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. దయచేసి గమనించండి కదా. తిరిగి ఎక్కడికి వెళ్ళాడు? పేతురు చేపలు పట్టుకోవడానికి వెళ్తే దేవుడు పేతురు వదిలేశాడా? ఇంకా వదిలేవన్నీ. వాడు ముమ్మారు కాళ్ళను పంకేశాడు. ఏందని చెప్పాడు? నువ్వు జీవగల దేవుని మాటలో నేను సంగతించాను, ఎక్కడికి వెళ్తాను ప్రభు అని చెప్పాడు. ఇన్ని మాటలు చెప్పాడు. వాడు వదిలేదు అనుకున్నాడు దేవుడు. ప్రియమైన దేవుడు అనుకోలేదండి. పేతురు సముద్రానికి వెళ్తే చేపలు పట్టడానికి, నేను కూడా సముద్రానికి వెళ్తాను అనుకున్నాడు. దయచేసి గమనించండి. అంత మాత్రమేనా? సముద్రానికి వెళ్ళాడు, ఒక చేపను పట్టుకున్నాడా? చేత కాలేదు. ప్రేమైన దేవుని బిడ్డారా, యేసు ప్రభు చేపల పట్టలేదు, ఏం పెట్టలేదు. వాళ్ళ కోసం ఏం చేశాడు? సిద్ధపరిచినటువంటి భోజనం ఏర్పాటు చేసి, పిల్లలారా రండి. వాట్ వండర్ఫుల్ గాడ్ వి హావ్, వాట్ ఎ లవింగ్ గాడ్ వి హావ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, పేతురు ఒక్క మాటైనా తృణీకరించి మాట్లాడాడు యేసు ప్రభు ఒక్కసారైనా? ప్రేమైన దేవుని బిడ్డలారా, మారు మొక్కినా సరే యేసునే కాదని, యేసు ప్రభు శిష్యులను కూడా కాదని వెనక్కి వెళ్ళిపోయినటువంటి పేతురును కనీసం ఒక్క మాటైనా మందలించాడా? నో. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రేమతో పలకరించాడండి ప్రభు, ప్రేమతో పలకరించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో గమనించినట్లయితే మనం ఏదైనా ఒక్కదానికి కమిట్మెంట్ అయ్యి, లేకపోతే నేను నీతిగా బ్రతుకుతున్నాను అన్నది మన మనసుకు వస్తే చాలా ఏం చేస్తాం తెలుసా? మిగతా వాళ్ళందరూ కూడా అనేది మంత్రులు అన్నట్టుగా మనం పరిగణిస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మిగతా వాళ్ళందరి మీద చేతులు పెట్టి ఏలు పెట్టి చూపడం ప్రారంభిస్తాం. ప్రేమైన దేవుడు బట్ గాడ్ ఈస్ నాట్ లైక్ దాట్. గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. యేసు ప్రభు తన ప్రాణం పెట్టాడు పేతురు కోసం, కానీ ఒక్క మాట అన్నాడా? పిల్లలారా రండి. ఆ ప్రేమకు పేతురుగా పడిపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ఎదుట ప్రతి ఒక్కరు కూడా తల వంచాల్సిందే, తల దించాల్సిందే ప్రేమ. అలాంటి ప్రేమ అండి యేసయ్య ప్రేమ.
మనం ఏం చేస్తామంటే పాయింట్అవుట్ చేస్తూ మనల్ని మనుషులు దూరం చేసుకుంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను సిన్సియర్ అనుకుంటాం చాలాసార్లు. నేను చాలా సిన్సియర్, మిగతా వాళ్ళకంటే నేను ఎంతో గొప్పగా పనిచేస్తున్నాను, చాలా సిన్సియర్గా ఉంటున్నాను, చాలా సిన్సియర్గా ప్రార్థన చేస్తాను, చాలా సిన్సియర్గా వాక్యం చదువుకుంటున్నాను, చాలా సిన్సియర్గా ఉద్యోగం చేస్తున్నాను మనం అనుకుంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన వాళ్ళు గమనించినట్లయితే మనకంటే గొప్పగా సిన్సియారిటీ మన యేసయ్య ఉన్నాడు. మన కోసం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఎదుట మన సిన్సియారిటీ దేనికి పనికిరాదు. మన నీతి అంతా కూడా దేనికి పనికిరాదు. నీ నీతి అంతా కూడా యేసు ప్రభువు దేనికిగా ఉన్నది, మురికి కుండలతో పోల్చబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కొంచెం నీతిమంతులమైతే చాలు, ఎంతగానో మనం ఇచ్చేస్తుంటాం. పిల్లలను చాలా కొంతమంది అయితే నీతిమంతులు అని చెప్పుకుంటే ఏం చేస్తారంటే పిల్లలను ఏం చేస్తుంటారంటే బెదిరిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లలను నిలబెట్టి ఆడిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుడా, వారిని బట్టి ప్రభు దగ్గరికి పిల్లలు వస్తున్నారా, లేకపోతే నీకున్నటువంటి కఠినమైన శిక్ష వల్ల ప్రభువు దూరం అవుతున్నారా ఆలోచించుకోవాలి. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుడా, మన యొక్క ప్రవర్తన బట్టి, యేసయ్య ప్రవర్తన బట్టి పేతురు ఏం చేశాడు, తన ప్రాణాన్ని ప్రభు కోసం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. తన ప్రాణాన్ని, యేసయ్య ప్రేమను బట్టి తన ప్రాణాన్ని సైతం ప్రభు కోసం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అండి పేతురు. దట్స్ వాట్ బైబిల్ సేస్. అలాంటి ప్రేమను మనం చూపించాలి తప్పితే, ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం సిన్సియర్గా ఉన్నామని ఇతరులను తృణీకరించడం కాదు. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సాయంకాల సమయంలో మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకుందాం. గాడ్ ఈజ్ నియర్ టు దోస్ హు ఆర్ బ్రోకెన్ హార్టెడ్ అన్న విషయాన్ని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఫీల్ బిటర్ and begin restoration. When you feel bitter, restoration begins there itself. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన వాళ్ళారా, సో సాయంకాలం మనం చూడండి, ఒక చిన్న మాట చదువుకునే ముందుకు సాగుతాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. నా కృప నీకు చాలు. యేసు ప్రభువు పౌలుతో అంటున్నాడు మాట. ప్రేమైన దేవుడా, ఎంతో బాధపడుతున్నాయంటే నా కృప నీకు చాలు. ప్రేమైన దేవుడా, సో దట్స్ వాట్ బైబిల్ సేస్. నువ్వు ఓవర్కమ్ చేసేదానికి, నీకు దేనిని కూడా తట్టుకునేదానికి, లేకపోతే దాన్ని మించి ముందుకు నడిచేదానికి దేవుడి శక్తినిచ్చేటువంటి గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయన కృప మనకు ఉంటే చాలు. ప్రేమైన దేవుడులారా, సో పౌలు మాట్లాడుతున్నాడు. ఈ సాయంకాల సమయం మన జీవితాన్ని ప్రశ్నించుకుందాం. క్యాన్ వి సే లైక్ దిస్, దేవుడు నాతో ఉన్నాడు. గాడ్స్ గ్రేస్ ఇస్ విత్ మీ, గాడ్స్ గ్రేస్ ఇస్ విత్ మీ, రిస్టరేషన్ ఈజ్ విత్ మీ అని మనం చెప్పగలమా? ప్రేమైన దేవుడులారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. రిస్టరేషన్ బిగిన్స్ ఎక్కడంటే బ్రోకెన్ హార్ట్. ఎవరి హృదయములు విరిగి నలిగి ఉంటాయో, ఎవరి మనసులు నలిగిపోయి ఉంటాయో ప్రభు వారికి సమీపంగా ఉండేటువంటి దేవుడు, దగ్గరకు వచ్చి వారిని పలకరించేటటువంటి దేవుడు, వారిని తిరిగా రిస్టోర్ చేసేటటువంటి దేవుడు, తిరిగా రీఇన్స్టేట్ చేసేటటువంటి దేవుడు, తిరిగా రీఅపాయింట్ చేసేటటువంటి దేవుడు. ప్రేమైన అంత మాత్రమేనా? ప్రేమైన డబుల్ పోర్షన్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ వచ్చి మహాగొప్పగా వాడుకునేటువంటి దేవుడు. ప్రేమైన దేవుడు, పేతురు అంతకుముందు వాడబడిన దానికంటే ప్రేమ వాళ్ళ యేసయ్య తిరుగా పని అప్పు చెప్పిన తర్వాత మహాగొప్పగా వాడబడ్డాడు కదా. సో మహాగొప్పగా వాడబడ్డాడు. ప్రేమైన దేవుడు, దట్స్ వాట్ బైబిల్ సేస్. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడని చూస్తాం. 4వ తలంపు త్వరగానే ముగించాలని ఆశపడుతున్నాను. 4వ తలం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దయచేసి గమనించండి. మనం సార్ చదువుకుందాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. రిస్టోరేషన్ అనేది ఇట్స్ నాట్ లిమిటెడ్. రిస్టోరేషన్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు a specific category. Restoration is not limited to a specific group. ప్రియమైన దేవుని బిడ్డలారా, రిస్టోరేషన్ ఇస్ ఫర్ ఆల్. ఆ దేవుడిచ్చే రిస్టోరేషన్ అది నీకైతే ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి. దోస్ హూ రిటర్న్ టు ద లార్డ్, దోస్ హూ రిటర్న్ టు ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రిస్టోరేషన్ నయోకు ఒక్కటే దానికే కాదు. రిస్టోరేషన్ ఎవరికి? రూత్కు కూడా అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. రూత్ ఎవరు? షీ ఈస్ నాట్ ఎన్ ఇశ్రాయెలైట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె లేకపోతే నిబంధనలో ఉన్నటువంటి జనాంగానికి సంబంధించింది కాదు. బట్ రిస్టోరేషన్ ఈజ్ ఈవెన్ ఫర్ హర్ ఆల్సో. వై? బికాస్ షీ హాస్ రిటర్న్ టు ద లార్డ్. హౌస్ ఆఫ్ గాడ్ రావడానికి ఇష్టపడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో రిస్టోరేషన్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు ఎ స్పెసిఫిక్ గ్రూప్. రిస్టోరేషన్ ఈజ్ ఫర్ ఆల్ అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి.
రిస్టరేషన్ ఇస్ ఫర్ ఎవ్రీవన్ అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. రిస్టరేషన్ ఇస్ ఫర్ ఎవ్రీబడి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం చూస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని కూడా లేదు. యేసుక్రీస్తునందు మీ అందరూ ఏకముగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. నో మ్యాటర్ you belong to any category, any caste, any creed. దేవుని వాక్యం సెలవిస్తుంది రిస్టరేషన్ ఇస్ ఫర్ యూ ఆల్సో అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. నయోకి రిస్టరేషన్ ఎంత అవసరమో రూత్ కంటే ఎక్కువ అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ హ్యాస్ సీన్ దట్. ప్రియమైన గాడ్ హ్యాస్ మేడ్ ప్రొవిజన్ ఫర్ హర్ ఇన్ బెత్లెహేమ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, హౌస్ ఆఫ్ గాడ్ లో ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరికి చోటు ఉంది అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ద హౌస్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్లేస్ ఫర్ ఎవ్రీవన్ హూ క్యాన్ కమ్ ఇన్. అంతే. ఎవరైతే రావాలని, యేసయ్య గృహానికి రావాలని ఎవరైతే ఇష్టపడతారో, యేసయ్య ఇంటికి రావాలని ఎవరైతే ఇష్టపడతారో, రిస్టరేషన్ ఇస్ ఫర్ ఎవ్రీవన్. అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు తప్పిపోయావా పట్టించుకోడు, నువ్వు రా తిరిగారా అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, వాడు పోయి మొత్తం ఆస్తిలో సగం వేస్ట్ చేశాడండి. ఒకటి కాదు కదా, సగం వేస్ట్ చేశాడు. మామూలుగా తండ్రి సంపాదించిన ఆస్తిలో సగాన్ని వాడే చేశాడు, కంప్లీట్ గా వేస్ట్ చేశాడు. వాడికి కూడా ప్రొవిజన్ ఉందండి ఇక్కడ. ఎక్కడ? ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. గాడ్స్ ప్రొవిజన్ ఈస్ అబండెంట్. అంతే. గాడ్స్ ప్రొవిజన్ ఈస్ అబండెంట్ అండ్ ఫర్ ఎవ్రీవన్, నాట్ ఫర్ అ స్పెసిఫిక్ పీపుల్. ప్రియమైన దేవుడు స్పెసిఫిక్ కేటగిరీకి, స్పెసిఫిక్ గ్రూప్ ఎంత మాత్రం కూడా కాదు. అది మనకు ప్రతి ఒక్కరికి అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రియమైన వారులారా, దేవుని పిల్లలకు ప్రతి ఒక్కరికి, దేవుని ఇంటికి వచ్చే వారికి ప్రతి ఒక్కరికి, దోస్ హూ రిటర్న్ టు ద హౌస్ ఆఫ్ గాడ్, ఫర్ ఎవరీవన్ గాడ్ హ్యాస్ అ ప్రొవిజన్. ఫర్ ఎవరీవన్ గాడ్ హ్యాస్ అ ప్రొవిజన్. అలా ఆయన ప్లాన్స్ అంత గొప్పవి అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అంత ఎన్లార్జ్మెంట్ లో ఉన్నాయన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. మీరు ఇక మీదట పరిజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ప్రేమైన దేవులారా, మీరు పరదేశం అనుకోవడానికి ఎంత మాత్రం లేదు ఇప్పుడు. ఎందుకంటే మీరు పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను మరియు దేవుని ఇంటి వారై ఉన్నారు. బికాస్ యు హావ్ కమ్ బ్యాక్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇంటికి వచ్చావు కాబట్టి నువ్వు ఏక పట్టణస్థుని. అంతే. నీకు ఈ పౌరసత్వం ఇచ్చేస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాం అమెరికాలో పౌరసత్వం లేకుండా చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేశాల్లో పౌరసత్వం లేకుండా చేస్తున్నారు. దేవుడు అంటున్నాడు, నేను నీకు పౌరసత్వం ఇస్తూ ఉన్నా. నో మ్యాటర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు భారతదేశానికి సంబంధించిన వాడు, అమెరికాకు సంబంధించిన వాడు, ఇంకో దేశానికి సంబంధించిన కాదు, నీకు నేను పౌరసత్వం ఇచ్చేస్తున్నా. ఎక్కడ? పరలోక పట్టణంలో ఇస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, వాట్ వండర్ఫుల్ గాడ్ వి హ్యావ్. పౌరసత్వాన్ని తీసేసే ఈ రోజుల్లో పౌరసత్వాన్ని నేను ఇస్తున్నాను ప్రభు చెప్తున్నాడు. చూసారా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుడు ద్వారా మన జీవితాల సంగతి ప్రశ్నించుకోవాలి. అంత గొప్ప దేవుడు అండి. అంత గొప్ప హార్ట్ కలిగినటువంటి దేవుడు, అంత గొప్ప ప్రొవిజన్ కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన దగ్గర స్థలానికి కానీ, ఆయన దగ్గర లేకపోతే ప్రొవిజన్స్ కానీ కొదవలేదు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఎంతమంది అయినా రండి, ఎంతమంది అయినా ఆయన ఎంత సృష్టి చేశాడు, ఆ సృష్టికి అందరికీ అకామిడేషన్ ఉందంటే ప్రేమైన దేవుని బిడ్డ. దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. ప్రేమైన వాళ్ళ ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి మీరు గమనించాలి. ఒక చిన్న థాట్ చెప్పి నేను వదిలేస్తాను. నోవా కట్టినటువంటి పడవ పొడవు వెడల్పు ఎంత ఉంది? మామూలు గమనించినట్లయితే నోవా కట్టినటువంటి పడవ దాని పొడవు కానీ వెడల్పు కానీ ఎత్తు కానీ లిమిటెడ్. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఆ లిమిటెడ్ పడవలో భూలోకంలో ఉన్న జంతువులన్నీ పట్టగలవా? మామూలు ఆలోచించండి. ప్రేమైన దేవుడు, భూలోకంలో ఉన్న జంతువులన్నీ పెడుతున్నాయంట, భూలోకంలో ఉన్న పక్షులన్నీ పెడుతున్నాయంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇట్స్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. ఆ లిమిటెడ్ పడవలో పట్టడం సాధ్యం కాదు ప్రేమైన దేవుని బిడ్డలారా. బట్ దట్ ఈస్ ద ప్రొవిజన్ ఆఫ్ ద లార్డ్. దట్ ఈస్ ద ప్రొవిజన్ ఆఫ్ ద లార్డ్. చూడడానికి అది లిమిటెడ్ గానే ఉంది, కానీ అన్లిమిటెడ్ కెపాసిటీ గుర్తుపెట్టుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అన్లిమిటెడ్ కెపాసిటీ కలిగినటువంటి లిమిటెడ్ గా కనపడుతూ ఉంది ప్రేమైన దేవుని బిడ్డలారా.
జీవం గల దేవుడు ఎలాంటి దేవుడు అంటే అన్లిమిటెడ్ కెపాసిటీ మా దేవుడు. సమీపంపరాని తేజస్సులో అమరత్వంలో ఉన్నటువంటి ఆ దేవుడు ఏ రీతిగా వచ్చాడు? లిమిటెడ్ కెపాసిటీలో కనబడుతున్నాడు, మనిషి రూపంలో కనబడుతున్నాడు అని యేసయ్య. ఈ యేసయ్యలో నీకు ప్రొవిజన్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటున్నావా? యేసయ్య ద్వారా నువ్వు పరలోకానికి చేరగలను గుర్తుపెట్టుకుంటున్నావా? దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, శూన్యకేమో యేసయ్య శూన్యకి నీలాగా నాలా కనబడుతున్నాడు, ఆయన రక్షణ ఇచ్చేటటువంటి దేవుడు, ఆయన మార్గమైనటువంటి దేవుడు, పరలోకానికి తీసుకుని వెళ్ళగల శక్తి గల దేవుడు, దేవుని నిన్ను నిర్దోషిగా నిలబెట్టడానికి సమర్థులైనటువంటి దేవుడు. చూసారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ఆ పడవనేమో చూడడానికి లిమిటెడ్, కానీ అన్నిటినీ తీసుకుంటుంది, అన్ని జంతువులను తీసుకుంటుంది, అన్ని పక్షులను తీసుకుంటుంది. ఇంకా ప్రజలు నోవ కుటుంబం కాకుండా అక్కడున్న వాళ్ళందరూ వచ్చి ఉంటే ఖచ్చితంగా దేవుడు తీసుకునేవాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందరికీ కూడా ప్రొవిజన్ ఉందని దాంట్లో దయచేసి గమనించాలి. ఇంకోటి దయచేసి గమనించాలి, అంత ప్రొవిజన్ ఉంది కదా ప్రియమైన వాళ్ళరా. దాదాపు ఒక సంవత్సరం అంతా కూడా వాళ్ళు ఉన్నారు దాంట్లో కదా. ఏమైనా తిండి తక్కువ దేనికైనా కూడా, దేనికి తిండి తక్కువ కాలేదండి. ఒక పక్షికి కానీ, ఒక జంతువు కానీ, నోవకు కానీ, నోవ కుటుంబానికి కానీ తక్కువైందా? అంత ఫుడ్ పెట్టుకొని అంత లిమిటెడ్ దాంట్లో గమనించినట్టయితే అది చూడండి. ఆ కొలతలు మీరు చూడండి, దయచేసి గమనించండి. ఆ కొలతలతో మీరు ఏదైనా కట్టి చూడండి, దాంట్లో అన్ని పడతాయేమో, పట్టవు. అసలు భోజనం కూడా పట్టవండి దాంట్లో. ప్రేమైన దేవుడా, వాడికి కావాల్సిన భోజనం కూడా పట్టదు. కానీ ఇట్స్ అన్లిమిటెడ్ కెపాసిటీ, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అన్లిమిటెడ్ కెపాసిటీ. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే అన్లిమిటెడ్ గాడ్, అన్లిమిటెడ్ కెపాసిటీ, అన్లిమిటెడ్ ప్రొవిజన్ కలిగినటువంటి దేవుడు. మనం ఊహించువాటి కంచెను, తలంచువాటి కంచెను అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు యేసయ్య అన్న విషయాన్ని ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో వారి జీవితంలో దేవుడు అలాంటి కార్యాలు చేస్తారు, అలాంటి గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేస్తారు. ప్రియమైన దేవుడు మనం చూస్తాం. ఒక రూత్కే కాదు దేవుడు ప్రొవిజన్ ఇచ్చింది, రాహాబు ప్రొవిజన్ ఇచ్చాడు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియమైన మత్తయి సువార్త 1వ అధ్యాయం చూస్తాం. రాహాబు కూడా యేసయ్య వంశంలో చేర్చబడింది. దేవుడు చూడండి, గాడ్ ఈజ్ ఎంత గొప్ప దేవుడు. ప్రియమైన దేవుడు పిల్లరా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే దే వాంట్ టు రిటర్న్ టు ద లార్డ్, ఎవరైతే దేవుని చేర్చుకోవాలని, దేవుని దగ్గరికి రావాలని ఆశపడతారో, గాడ్ ఈజ్ మేకింగ్ ప్రొవిజన్ ఫర్ దెమ్. రూత్ ఎంత ప్రొవిజన్ ఇచ్చాడు, రాహాబు ఎంత ప్రొవిజన్ ఇచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లరా, మనం గమనించాలి. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సో ఈ సాయంకాలం నిజంగా అలాంటి ప్రొవిజన్ మనం పోగొట్టుకోకుండా ప్రభు దగ్గర మనం ఎప్పుడు కూడా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లరా, సో ఇట్స్ వెల్కమ్ ద అవుట్సైడర్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దాంట్లో దేవుడు అనుమతిస్తున్నట్టుగా చూస్తాం. ప్రియమైన దేవుడు, అందుకే పౌలకు చక్కటి మాట మాట్లాడతారు. చూసుకున్నాం, తెలుసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకరు చేర్చుకునండి. నేను వాక్యం సెలవిస్తున్నాను. క్రీస్తు మనల్ని చేర్చుకున్న ప్రకారం మీరు ఒకరినొకరు చేర్చుకోండి. గాడ్స్ ఫ్యామిలీ ఈజ్ ఎక్స్పాండింగ్ అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. గాడ్స్ ప్లాన్ ఈజ్ ఎక్స్పాండింగ్ అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. యాజ్ పర్ హిస్ కెపాసిటీ, హిస్ కెపాసిటీ ఇస్ అన్లిమిటెడ్. క్రీస్తు మనల్ని ఏ రీతిగా చేర్చుకున్నాడో ఇతను కూడా ఆ రీతిగా ట్రీట్ చేయండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఏం చేస్తాం, ప్రొఫెసర్ దగ్గరకు వచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు పాపులు అన్నట్లు మనం చూస్తూ ఉంటాం కదా. వాడు పాపి అన్నట్టుగా మనం చూస్తాం, వాడు దరిద్రుడు అన్నట్టుగా మనం చూస్తాం, వాడు పైకిమానుడు అన్నట్టుగా మనం చూస్తాం. మనం క్రీస్తులకు వచ్చిన దాన్ని బట్టి ప్రియమైన దేవుని వాక్యం సెలవిస్తుందో, ప్రియమైన దేవుని. అందుకే యేసు ప్రభు మాట అన్నాడు, ఏమన్నాడు? వేషధారుల కంటే వేషలకు పరలోక రాజ్యంలో నేను చోటికి పోతున్నాను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుకున్నట్టుగా మనం చూస్తాం. మన వేష్య లేకపోతే పనికిమాలోడు, దరిద్రుడు, పనికిమాలని అన్నోళ్ళు మనకంటే పరలోక రాజ్యంలో యేసయ్య హార్ట్లో దగ్గరగా కూర్చుంటారేమో, అప్పుడు మనం సిగ్గుపడాల్సింది వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, we need to enlarge our hearts, we need to enlarge our plan as per the capacity of the Lord, as per the plan of the Lord. దేవుడు నిన్ను నన్ను ఏ రీతిగా చేర్చుకోవడం, మిగతా మనం చేర్చుకోవడానికి మీరు ఇష్టపడండి అని దేవుడి వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. నయమి రూతును చేర్చుకుంది, నా కుమార్తె అనడం ప్రారంభించింది. నా కోడలు లేదు, నా కుమార్తె అనడం ప్రారంభించింది. తన ఇంట్లో ఒకదానిగా చేర్చుకున్నది. ప్రియమైన దేవుడి ద్వారా యు నీడ్ టు హావ్ సచ్ కైండ్ ఆఫ్ హార్ట్. దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం చూస్తాం. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన దేవుడి ద్వారా దయచేసి గమనించండి.
మరోసారి చదువుకుందాం, 22 వచనం ముగించుకుందాం. అట్లు నయోమియు ఆ. ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు ఆమె కోడలను మోయాబు దేశంలో తిరిగి వచ్చిరి. వారిద్దరికి ఎవరి కోత ఆరంభంలో బెత్లెహేము వారిద్దరూ ఎవల కోతకాల ఆరంభములో బెత్లెహేము చేరి బెత్లెహేముకు చేరిరి. ప్రేమ వాళ్ళ దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమ వాళ్ళ సో ద బిగినింగ్ ఆఫ్ restoration is with the one step. What is that step? Step of faith. Step of faith. ప్రేమైన దేవుని పిల్లరా, సో ఈ రిస్టోరేషన్ అనేది దేవుని యందు విశ్వాసంతో ప్రారంభమవుతుంది. దేవుని దగ్గరికి రావడంతో దేవుని యందు విశ్వాసంతో ప్రారంభమవుతుందనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రేమైన దేవుని పిల్లరా, గాడ్ కెన్ రిస్టోర్ us back. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. సాయంత్రం అందుకే యెషయా గ్రంథం 55వ అధ్యాయం చదువుకున్నాం. మరోసారి చదువుకున్నాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనుడు తమ మార్గము విడువలను, భక్తిహీనుడు తమ మార్గమును విడవలను, దుష్టుడు తన తలంపులను మానవలను, దుష్టుడు తన తలంపులను మానవలను, వారి యెహోవాను తిరిగిన యెడల వారి యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. ఆయన బహుగా క్షమించును. చాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తుంది. రిటర్న్ టు ద లార్డ్. రిటర్న్ టు ద లార్డ్. తిరిగి రావాలి ప్రభు దగ్గరికి. తిరిగి రావాలి. మనం ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎంత దూరం ఉన్నా, దూరం లెక్కలేదు ప్రేమైన దేవులారా. ఒకడు 1 మీటర్ దూరంలో ఉండొచ్చు, ఇంకొకడు 10 మీటర్ల దూరంలో ఉండవచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో 1 మీటర్ దూరంలో ఉన్నవాడు ఒకటే, 10 మీటర్ల దూరంలో ఉన్నవాడు కూడా ఒకటే. ప్రేమైన దేవుడు పాపి అంతే దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ప్రేమ వాళ్ళరా, 1 మీటర్ దూరంలో ఉన్నాడు ప్రభు దగ్గరికి వస్తాడు, 100 మీటర్ల దూరంలో ఉన్నాడు ప్రభు దగ్గరికి వస్తాడు. అప్పుడు మనం ఒకటొకటి తృణీకరించుకోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ప్రభునందు అందరూ ఒకటి అన్న విషయం మనకు తెలుసు. అలాంటి మనసుతో మనం ముందుకు సాగాలి. దేవుని ఇంట్లో అలాంటి వారికి చోటు ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే సర్వాస్తి పోగొట్టాడు, వాడి ఇంట్లోకి వచ్చాడు. కానీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు, అరే వాడు సర్వాస్తి పోగొట్టే వానికి కూడా స్థానం కల్పిస్తావా, నేనెందుకు అనుకుంటున్నాడు, బయటకు వెళ్ళిపోతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, బయటికి వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తిని చూసి ప్రభు మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించండి. ఆ వర్షం చదువుకుందామా? బయటికి వెళ్ళే వ్యక్తిని చూసి ఏమంటున్నాడు తండ్రి? ఆ మాట చదువుకుని గురించుకుందా చూడండి. అవన్నీ నీవు కావా? నువ్వు అనుకుంటున్నా వాడు పాడు చేశాడని, నాదంతా నీదయ్యా, అవన్నీ నీవి. నేను దేవుడు కదా ప్రభు ఈ సాయంకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎవరికో ఇచ్చాక మనం సనుకుంటూ ఉంటాం. వాడు అంత భయంకరమైన వాడు ఎంతగా దేవుడు వాడిని ఆశీర్వదిస్తున్నాడు. నో, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, అంతకంటే నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. But be still in the presence of the Lord. Have faith in the Lord. God's time in అన్నమాట. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. సాయంకాలం సమయంలో మనతో మాట్లాడుకుంటున్నాడు. మన జీవితాన్ని సమర్పించాలి. God is giving provision to everyone. నీకెంత ప్రొవిజన్ ఇస్తున్నాడు, నీ పక్కన వాడికి అంతే ప్రొవిజన్ ఇస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. నువ్వు అంతకంటే గొప్ప కాదు, వాళ్ళు నీకంటే తక్కువ కాదన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. God's presence is equal to everyone. కదా, ఒకడు 9 గంటలకు వచ్చాడు, ఒకడు సాయంత్రం 5 గంటలకు వచ్చాడు. ఏం చేశాడు ఆయన? ఈక్వల్గా వచ్చాడు. మనం సనుకోవడానికి కొనుక్కోవడానికి వెళ్తాం. ప్రేమైన దేవుడు రావడం గాడ్ విల్ నాట్ అలౌ దట్. గాడ్ విల్ నాట్. అలాంటి మనస్సు, అలాంటి సుఖితమైన స్వభావం ఉండకూడదు. ప్రేమైన దేవుని హౌస్లో, ద హౌస్ ఆఫ్ గాడ్ డస్ నాట్ పర్మిట్ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఇన్ అవర్ మైండ్స్ ఆఫ్ ప్రేమైన వాళ్ళ దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఎంత లిబరల్గా, మనం అంత లిబరల్గా ఉండాలి. దేవుని హార్ట్ ఎంత గొప్పదో, ఎన్లార్జ్ అవుతుందో అంత ఎన్లార్జ్మెంట్ మనకు ఉండాలి. దేవుడు ఎంత కృప చూపిస్తారో ఆ కృపను పొందుకున్న మనం ఇతరులకు చూపించడం మొదలు పెట్టాలి. ప్రేమైన దేవుడు, దేవుని ఇంట్లో మీరు చేర్చబడ్డారు కనుక మీరు కూడా ఒకరినొకరు చేర్చుకుని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. ఎవరిని కూడా తృణీకరించవద్దు, ఎలాంటి వ్యక్తినైనా తృణీకరించవద్దు. ఎలాంటి వ్యక్తిని ఆహ్వానించడానికి ప్రయత్నం చేయండి. ఇదిగో నా లైఫ్లో వాళ్ళ ఇంకొకరు చూడండి అంటారు కదా, ఒక డెసిషన్ తీసుకుంటున్నాం. ఐ నెవర్ సీ దట్ ఫేస్ అగైన్. నో, దేవుని వాక్యం సాగిస్తుంది. ప్రేమ దేవుడా, యూ ఇన్వైట్ ఎవరీవన్. వాళ్ళందరూ మనకు అన్యాయం చేస్తే గాడ్ ఈజ్ గోయింగ్ టు ట్రీట్ దెమ్. వెన్ యూ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఫెయిత్, రియల్లీ ప్రేమ దేవుడా, గాడ్ విల్ bestow his blessings upon us. అంతగా డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ దేవుడు మనకి ఇవ్వడం ప్రారంభిస్తాడు. వీ నీడ్ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ లిబరల్ హార్ట్. దేవుడు వాక్యం సెలవిస్తుంది. యేసయ్య నివాసంలో ఇలాంటి వాటికి చోటు లేదు. ప్రేమైన దేవుడు కదా,
ప్రభు మనతో మాట్లాడుతుండగా కళ్ళు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అది యవనకాల సమయము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ సమయంలో ప్రభు మనం తిరుగా ప్రభు దగ్గరికి రాణిస్తూ ఉన్నాడన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా కళ్ళు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్న సిస్టర్ సార్ ప్రార్థన చేసుకుంది సార్. ఎంత మంచి దేవుడు నా నాయన, నా తండ్రి మీకు స్తోత్రం తండ్రి. ఇలాంటి దేవుడు ప్రభా ఎంతో మందికి పరిచయం లేక నా నాయన వారి జీవితాన్ని అర్థం చేసుకున్న స్థితిలో ఉంటుండగా దేవా మీరు మాకు సమస్తంలో ఇస్తున్నందుగా మీరు చెల్లిస్తున్న గాడ్ ఒక విధంగా ఈ 2025 తండ్రి ప్రభా నువ్వు రిటర్న్ అవుతే దేవుని మా ఇంటికి నువ్వు వస్తే నేను ఇవన్నీ మీకు ఇస్తానన్న ఒక వాగ్దాన రూపంలో ప్రభావ మీరు మాట్లాడుతున్న విధానం అందరి పరంగా మీకు వందనాలు చెల్లిస్తున్న ఈ మొదటి అధ్యాయం నా నాయన ప్రభా ఈ మొదటి అధ్యాయం ఒక దుడ్డు కడగా మేము పట్టుకొని ఈ సంవత్సరం అంతా నడవటానికి మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అది ఆ విశ్వాసము నా నాయన మాలో ఉంచమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. కృపను అనుగ్రహించండి ప్రభా. రూతునే ఎవరికో ఆరంభంలో మీరు తీసుకుని వచ్చారు కదా నా నాయన. మమ్మల్ని మా తల్లి గర్భంలో ఉండకముందే మీరు మమ్మల్ని ఎదిగి ఉన్నారు కదా తండ్రి. ప్రభువా నా తండ్రి చివరి వరకు అంతం వరకు మా కనుమూసి అక్కడ తెరిచేంత వరకు కూడా మీరు మమ్మల్ని పట్టుకునే దేవుడుగా, మమ్మల్ని బలపరిచే దేవుడుగా, స్థిరపరిచే దేవుడుగా ఉంటున్నందుగా మీకు వందనాలు ప్రభువా నా తండ్రి. మీకు స్తోత్రం తండ్రి. మీ ఇంట్లో సమృద్ధి ఉంది ప్రభా. మీ ఇంట్లో నా నాయన ప్రొవిజన్ ఉంది ప్రభా. మీ ఇంట్లో రిస్టరేషన్ ఉంది ప్రభా. తిరిగి అదే ప్లేస్ లో మీరు మమ్మల్ని ఉంచుతారు ప్రభా. తిరిగి వచ్చినావని నేను తక్కువ ప్లేస్ లో ఉంచను అంటున్నావు కదా తండ్రి. వాటెవర్ ద ప్లేస్ దట్ ఐ హావ్ గివెన్ యు ఎర్లియర్, దట్ ఈస్ ద సేమ్ ప్లేస్ ఐ యామ్ గోయింగ్ టు రీచ్ స్టేట్ అంటున్నాను దేవా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రం. మా తల్లిదండ్రులైనా మమ్మల్ని తక్కువగా చేస్తారేమో కానీ ప్రభా నా తండ్రి మా ప్రియ పరలోకపు తండ్రి మీరు మమ్మల్ని ఎప్పుడు తక్కువ చేయలేదయ్యా. మీకు స్తోత్రం తండ్రి. మా తల ఎత్తిన తండ్రిగా మీరు ఉంటున్నందుగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ పాదములకు ఈ రాత్రికాల సమయంలో ప్రభా ప్రణమిలి బ్రతుకుతూ స్తుతిస్తూ ఆరాధిస్తున్నామయ్యా. మీకు స్తోత్రం. నలిగిన హృదయాలకు ప్రభా ఈ లోకంలో ఎవరు దగ్గర ఉండటం లేదు కానీ ప్రభా మీరు ఆసనుడుగా ఉంటూ ప్రభా సమీపంగా ఉంటూ మా ప్రతి మొరను ఆలోచించే దేవుడిగా ఉంటున్నందుగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హెల్ప్ us to trust in your timing, Father. Have us upon all of us, Father. Whatever it is, whether it is financial, whether it is physical, whether it is emotional, oh Lord, whatever it is, Father, అది ఏదైనప్పటికీ తండ్రి ప్రభువా నా నాయన మీరు ఇచ్చే దేవుడిగా ఉంటున్నందుగా మీకు వందనాలు. మీ హౌస్ లో సమృద్ధి ఉన్నందుగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ సమృద్ధిలో నుండి ప్రభువా నా నాయన మేము పొందుకునగలిగే బిడ్డలుగా మేము ఉండటానికి మా యొక్క కీర్తి అంతటిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం. కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. యేసయ్యా మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇంతకు ముందే మేము పాడుకున్నామయ్యా ఎంత మంచి దేవుడు అని నా నాయన. అదే మళ్ళీ తిరిగి నా తండ్రి మీరు మెసేజ్ ద్వారా కూడా మాట్లాడుకున్న విధానం పరంగా తండ్రి దాన్ని మీరు రీఎస్టాబ్లిష్ చేస్తున్నారు ప్రభా. వాట్ ఎవర్ వి సాంగ్ లార్డ్ ప్రభా ఏదైతే పాడుకున్నామో దాన్ని తిరిగి 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 మళ్ళీ మా హృదయాల్లో మీరు నాటుకున్న విధానం పరంగా మీకు వందనాలు. వాట్ ఎవర్ ద సర్కమ్స్టాన్సెస్ మే బి ఫాదర్ లార్డ్, యు ఆర్ ద లార్డ్ దట్ యు ఆర్ గోయింగ్ టు లీడ్ us ఫాదర్. తండ్రి మీ ఫాదర్ మేము వందనాలు చెల్లిస్తున్నాం. మా కుటుంబంలన్నింటినీ మీ హస్తాలకు అప్పగించుకుంటున్నామయ్యా. మీ రెక్కల కింద దాచండి నా నాయన ప్రభా. కృపను గ్రహించండి. మరి ముఖ్యంగా పిల్లలందరినీ మీ కృపలో భద్రపరచండి ప్రభా. ఎక్కడ ఉన్నప్పటికీ నా తండ్రి మీ కృపలో వారు ఎదుగునట్టుగా రెక్కల కింద దాచబడినట్టుగా ప్రతి విధమైన శోధన నుండి, కష్టం నుండి, ఇబ్బందుల నుండి, ఇరుకుల నుండి కాపాడి ప్రభా తెలివిలో, జ్ఞానంలో, వివేకంలో ఎదుగుటకు సహాయం చేయండి. బలపరచండి ప్రభా. కృపను అనుగ్రహించండి. రాబోతున్న కాలంలో నీ ప్రియ బిడ్డలుగా వారు నిలబడగలిగేందుకు కావాల్సిన కృపనంతటినీ మీరు విస్తరింప చేసే తండ్రిగా మీరు ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్యా మీకు స్తుతులు
వచ్చిన వాడికి, చివరి 5 గంటలకు వచ్చిన వాడికి దేవా నా తండ్రి మీరు తమ ఈ సేమ్ ప్లేస్ ఇవ్వగలిగిన గొప్ప దేవుడు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు తండ్రి వారిని లాగినట్టుగా రక్షించమన్నారు కదా నాయన. దేవా నా తండ్రి ఆ విధంగా ప్రభా ప్రపంచమంతా రక్షింపబడటకు కావాల్సిన కృపను గ్రహించమని ప్రభా నా తండ్రి మీ యొక్క వైద్యాల్లో మేము కూడా నా తండ్రి ఒక్క ఆత్మనైనా రక్షించి తీసుకొని రాగలిగే గొప్ప బిడ్డలుగా మేము ఉండటానికి, నీ ప్రియ బిడ్డలుగా ఉండటానికి మాకు సహాయం చేయమని ప్రభా నా తండ్రి. గాడ్స్ హౌస్ గురించి మేము ఎంతవరకు మాట్లాడుతున్నాం తండ్రి, మీరు దర్శించే దేవుడు అని మేము విన్నాం కదా ప్రభా. మా ప్రతి ఒక్కరి జీవితాన్ని దర్శించండి తండ్రి. ఏదైతే ల్యాస్ గా ఉందో, ఏదైతే కొదవగా ఉందో దేవా, ఏదైతే లేదని బాధపడుతున్నారో ప్రభా, ఏదైతే లేదని మేము కృంగుతున్నామో ప్రభా, దాన్ని నా తండ్రి కొంచెం ఇవ్వడం కాదు తండ్రి, సమృద్ధిగా మీరు ప్రొవైడ్ చేసే దేవుడు అని మేము నమ్ముతూ మీకే మహిమను ఘనతను ప్రభావం ఆరోపిస్తూ యేసు నామములో స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రేయర్ రిక్వెస్ట్. రేపు కృపా పరిచర్యలో మొదటి సర్వీస్, రెండో సర్వీస్లో మాట్లాడాలనుకున్నా దయచేసి వ్యక్తిగతంగా మీ ప్రత్యేక ప్రార్థనలో మీరు గుర్తు చేసుకోండి. ఫోన్ చేసి బయలుదేరాలి. నేను నైటే రమ్మన్నారు అంటే మార్నింగ్ 8 o'clock ఎక్కడ ఉండడం కష్టం కాబట్టి సో నైటే బయలుదేరి వచ్చేస్తున్నారు. లేట్ నైట్ అయినా కూడా సో జస్ట్ నేను డిన్నర్ చేసుకొని బయలుదేరాల్సి ఉంటుంది. దయచేసి మీ వ్యక్తిగత ప్రార్థన పూర్తి చేసుకోండి. దేవుని నడిపింపు కోసం ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.